నిజంగా దేవుడు ఏం ఆలోచించి మనకి ఇన్ని అవకాశాలు ఇస్తున్నాడు అనడానికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది ప్రియమైన వారలారా. మనమైతే ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం, 4వసారి ఎంత కోపం వచ్చి అసలు నీకు బుద్ధుందా, అన్నం తింటున్నావా, ఇంకేమైనా తింటున్నావా అని ఎన్నో అంటుంటాం ప్రియమైన వారలారా. దేవుడు మాత్రం చాలా ప్రేమ కలిగిన వాడు ప్రియమైన వారలారా. ఏమంటే మనం జీవిత కాలమంతా చెప్పలేనిది ఏదైనా ఉంది అంటే ఆయన ప్రేమే ప్రియమైన వారలారా. ఏమండి, ఇంకా నేను దేవుడి గురించి సరిగా చెప్పలేకపోయాను అని ఏదైనా మనకు చచ్చిపోయే ముందు మనం ఆలోచించుకుంటే ఆయన ప్రేమను గురించి ఇంకా చెప్పలేకపోయానేమో అనిపిస్తుంది. అంత ప్రేమ ప్రియమైన వారలారా మనం అంటే. ఆయన ఏం ఆలోచిస్తున్నాడు అని ఒక్కసారి మనసు పెట్టగలిగితే ప్రియమైన వారలారా, ఆయన భవిష్యత్తులో ఏదో జరగబోతుంది, ఆ జరగబోయేది నా పిల్లలకు జరగకూడదు అని నేను ఎన్నైనా భరిస్తాను, నేను ఎంతైనా సహిస్తాను, ఎన్నైనా అవకాశాలు ఇస్తాను అనుకుంటున్నాడు ప్రియమైన వారలారా. అది మనకు అర్థం కావాలి. అది ఏంటి అని ఒకవేళ మనం ఆలోచించగలిగితే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఒక మరణం అనేది అందరినీ కలిచివేసింది. ఉన్నత వర్గాలకు చెందిన పిల్లలు అవ్వటం వల్ల, పేపర్లో న్యూస్ మీడియాలో ఈ వార్త రావటం వల్ల అందరికీ సుపరిచితమైనది. అదేంటి అంటే, నారాయణ విద్యా సంస్థల అధిపతి నారాయణ గారి కుమారుడు, పేరు నితీష్ అనుకుంటాను, చనిపోయాడు. అప్పుడు ఆయన విదేశాలలో ఉన్నాడు. విదేశాలలో ఉండి రాత్రి 11 గంటలకు కొడుకుతో మాట్లాడాడు. రే నితీష్, ఎక్కడున్నావురా అన్నప్పుడు, నాన్న ఇదిగో ఇంటికి వెళుతున్నా నాన్న అంటే, 11 అవుతుంది కదరా, ఇంకా బయట ఉన్నావంటే ఏంటి, క్షేమంగా ఇంటికి వెళ్ళు అన్నాడు. స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, పడుకున్నాడు. ఇంటికి వెళ్ళవలసిన వాడు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ప్రియమైన వారిలాగా. ఇంచుమించు 180-220 కిలోమీటర్లు వేగము గంటకి మెట్రో పిల్లర్ను ఢీకొన్నాడు అంతే. ఇంచుమించు అన్ని సౌకర్యాలు ఉంటున్న ఆ వెహికల్ కూడా అతన్ని ఆపలేకపోయింది. మనిషిని కాపాడటానికి రోజులు కావాలి తప్ప చావడానికి నిమిషాలు కూడా అవసరత లేదు ప్రియమైన వారలారా. దాంతో హుటాహుటిన ఆయనకి ఈ విషయం ఎలా చెప్పాలి అని ఫోన్లు చేస్తున్నారు, స్విచ్ ఆఫ్. ఆయనతో ఉన్న వారికి ఫోన్ చేశారు, ఇదిగో నారాయణ గారి కొడుకు దుర్మరణ పాలైపోయాడంటే ఆయనతో ఉన్నవారు ఆయనకి ఎలా చెప్పాలో అర్థం కావటం లేదండి. అమ్మో మేము చెప్పలేము అంటున్నారు. ఎలాగలాగో చెప్పేయండి, వెంటనే ఏర్పాట్లు చేయండి అంటున్నారు. ఎలా చెప్పాలో అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కావటం లేదు ప్రియమైన వారలారా. లాభం లేదని తెల్లవారుజామునే ఆయన నిద్ర లేవడానికి శబ్దాలు చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు. ఏంటి డిస్టర్బెన్స్ అని నిద్ర లేవగానే చెప్పలేక టీవీ ఆన్ చేశారు. టీవీ ఆన్ చేయగానే ఆ దృశ్యం చూసేసరికి కుప్ప కూలిపోయాడు. ఆయనకి నమ్మాలనిపించటం లేదు. 11 గంటలకే కదా నేను ఫోన్ చేసింది అనుకుంటున్నాడు. హుటాహుటిన విదేశాలలో నుంచి నెల్లూరు ప్రాంతానికి వచ్చాడు, తన స్వస్థలానికి. హైదరాబాద్ నుంచి ఆ శవాన్ని, పార్థివ దేహాన్ని నెల్లూరులోనికి తీసుకుని వెళ్ళారు. వారి సాంప్రదాయ ప్రకారంగా గంధపు చెక్కలను పెట్టి చుట్టి దాని మీద పెట్టి దుఃఖ సాగరంతో గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న నారాయణ దగ్గరికి వచ్చి చితిమంటను ఆయన చేతుల్లో పెట్టి అంటించండి సార్ అని అడుగుతున్నారు. ఏమండి, ఆయన అంటించడానికి ఒక మాట అన్నాడు ప్రియమైన వారలారా. ఆ మాట గురించి ఇదంతా చెబుతున్నాను, ఏదో విషయం మీకు తెలియాలని కాదు. ఆ మాట ఏంటంటే ప్రియమైన వారలారా, ఒరే నితీష్, నీ చితిని అంటించే ఈ స్థితికి నన్ను ఎందుకు తీసుకొచ్చావురా? నా చితికి నువ్వు నిప్పంటించాలా, నీ చితికి నేను నిప్పంటించాలా? అసలు ఈ స్థితికి నన్ను ఎందుకు తీసుకొచ్చావు? ఈ స్థితికి నన్ను ఎందుకు తీసుకొచ్చావు?
నీకు అన్నం పెట్టవలసిన చేతులు కదరా, నిన్నెత్తుకోవలసిన చేతులు కదరా, నీకు నడక నేర్పిన చేతులు కదరా. విదేశాలకు వెళ్ళిన తర్వాత నా కొడుకున్నాడు, వాడికి ఏదో తీసుకొని వెళ్ళాలని ఈ చేతులతో ఎన్నో కొనివ్వవలసిన చేతులు కదరా. ఇదేంట్రా ఈసారి ఇదిగో చితిని నీకు పెడుతున్నానేంట్రా, ఈ పరిస్థితి నాకెందుకు తీసుకొచ్చావురా, ఈ పరిస్థితి నాకెందుకు తీసుకొచ్చావు. ఒక తండ్రిగా వెలవెలలాడిపోయాడు ప్రేమన వారలారా. ఆయన బాధ ఏంటంటే, నా కొడుకు చితికి నిప్పంటించే ఈ స్థితి నాకెందుకు వచ్చింది, ఈ స్థితి నాకు రావటానికి కారణం నా కొడుకే. నాకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావేంట్రా, ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావేంటి. నిజంగా ఆ రోజు ఆయన అంటున్న ఆ మాటను ఆలోచించగలిగితే ఒక తండ్రికి అది ఎదురు కాకూడదు, అది తట్టుకోలేం ప్రియమైన వారలారా. దేవుడు కూడా అదే బాధపడుతున్నాడు ప్రియమైన వారలారా. ఏంటో తెలుసా, ఒరే మీరేం చేస్తారో నాకు తెలియదు, ఇదిగో నేను మిమ్మల్ని నరకానికి పొండి అనే మాట నా నోటికి రానివ్వకండి రాని బతిలాడుతున్నాడు ప్రియమైన వారలారా. ఆ రోజు ఎడమ వైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత శపింపబడిన వారలారా, అపవాదికిని వానికిని ఏర్పరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి అని నేను మిమ్మల్ని అనొద్దు, నా వల్ల కాదు, నేను మిమ్మల్ని అనొద్దు. మిమ్మల్ని కన్నది, మిమ్మల్ని పెంచింది, మిమ్మల్ని పోషించింది ఏదో ఒక రోజు మిమ్మల్ని నరకానికి పొండని అనటానికి కాదు, మీకు ఇన్ని అవకాశాలు ఇస్తుంది, ఇన్ని చేస్తున్నది. ఇదిగో మీరేం చేస్తారో తెలియదు, ఆ మాట నా నోటికి రావద్దు అంటున్నాడండి ఆయన. అదండి ఆయన బాధ, ఇన్ని అవకాశాలు ఇస్తున్నాడు. అందుకే మనకి నేను అనొద్దు ఏమండి, దేవుడు నరకానికి పంపుతున్నాడు అంటాం కానీ తప్పు ప్రియమైన వారలారా. ఆయన పంపేటట్టుగా మనమే ఉంటున్నాం ప్రియమైన వారలారా. ఆయన పంపటం ఏంటి ప్రియమైన వారలారా? ఆయన పంపాలనుకుంటే ఇన్ని అవకాశాలు ఇస్తాడా? ఆయన పంపాలనుకుంటే ఏమండి ఇన్నిసార్లు మనల్ని కాపాడుతాడా? ఆయన మనల్ని పంపాలనుకుంటే హృదయం అనే తలుపులు ఇన్నిసార్లు తడతాడా ఆయన? ఎప్పుడు అనకండి ప్రియమైన వారలారా, ఆయనను ఇదిగో పంపేటట్టుగా మనమే బలవంత పెడుతున్నాం. ఇదిగో నా బ్రతుకును చూడు. అందుకే ప్రియమైన వారలారా, మనిషి చచ్చిపోయేంత వరకు ఆయన వెయిట్ చేస్తూనే ఉంటాడు ప్రియమైన వారలారా. ఏమండి, మారిన వారిని గురించి సంతోషపడుతున్నాం ప్రియమైన వారలారా. మారని వాళ్ళ గురించి చెప్తున్న మాట ప్రియమైన వారలారా, ఈరోజు మనసును కఠినపరుచుకుని వెళుతున్నారు, రేపు కఠినపరుచుకోకండి ప్రియమైన వారలారా. మరలా మీ సంఘాలకు వెళ్ళిన తర్వాత, ఏదో సభలకు వెళ్ళిన తర్వాత మరలా మనసును కఠినపరుచుకోకండి ప్రియమైన వారలారా. ఇక అయిపోయింది, కఠినపరుచుకున్నారు, ఎందుకో మీరు మారలేదు, మేము అంత మంచి మాటలు చెప్పలేదేమో మీకు. కానీ మరొకసారి దేవుడు మిమ్మల్ని కదిలిస్తాడు, కానీ మనసును కఠినపరచుకోకండి ప్రియమైన వారలారా. ఆ స్థితి దేవుడికి మీ జీవితంలో రానివ్వకూడదు. ఆయన మనల్ని పొండి రాని ఆ పిలుపు ఆయన నోటికి మనం రానివ్వద్దు అంటే ఏదో ఒక రోజు మన బ్రతుకులు మారిపోవాలి ప్రియమైన వారలారా. ఏదో ఒక రోజు మనం మారిపోవాలి. పరిస్థితులను బట్టి ఏమో, కనీసం ప్రమాదాన్ని బట్టి ఏమో, ఎందుకో ఆలోచనను బట్టి ఏమో, వింటున్న మాటల్ని బట్టి ఏమో, చచ్చిపోతున్న వారిని చూడటాన్ని బట్టి ఏమో మనకు మార్పు మనలో రావాలి ప్రియమైన వారలారా. మహనీయుడైన యేసు క్రీస్తు ఇదిగో అందుకే ప్రియమైన వారలారా పరితపిస్తున్నాడు, నాకు ఆ స్థితి మీరు రానీయకండి అని కోరుకుంటున్నాడు ప్రియమైన వారలారా.